నమస్తే ఆదాబ్ సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. సో గైస్, ఈ ఓవరాల్ నా బర్త్డే అంతా ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. నేనైతే చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను. అంత బాగా జరిగింది నా బర్త్డే. సో నేను ఇంత బ్లెస్డ్గా ఫీల్ అవ్వడానికి ఎట్లా జరిగింది అనేది ఈ వీడియో చూడండి. లెట్స్ గో టు ద వీడియో. సో ఇది మా సిస్టర్ చేసిన ప్రీ సెలబ్రేషన్ అండ్ ఆల్సో 500 సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో అయ్యారని చెప్పేసి చేసిన సెలబ్రేషన్ రెండు కలిపి చేసింది. మీరు ముందు వ్లాగ్లో చూసినట్టయితే నేను లాస్ట్ వీక్ మా ఇంటికి వెళ్ళాను హైదరాబాద్. సో అప్పుడు మా సిస్టర్ చేసిన సెలబ్రేషన్ అనమాట. మీరు ఆ వ్లాగ్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్. అండ్ ఇది వచ్చేటప్పటికి మా కొలీగ్స్ అందరూ కలిసి ఆఫీస్లో చేశారు నా బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్. నాకు ఇక్కడ వచ్చిన కాడ నుండి మా కాలేజ్ ఫ్రెండ్సే నా రూమ్మేట్స్ ఇద్దరు. సో ఇది నా రూమ్మేట్ కట్ చేయించింది. ఇంకొక రూమ్మేట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళింది. ఐఎమ్ మిస్సింగ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ రూమీ. అండ్ ఇది వచ్చేటప్పటికి మా సిస్టర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. అస్సలు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ నా బర్త్డే రోజు నేను టెంపుల్కి స్టార్ట్ అయ్యాను. శివోహం శివ టెంపుల్ అని చెప్పేసి కెంఫోర్ట్ మాల్ దగ్గర ఉంది బెంగళూరు. సో నేను అక్కడికి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇప్పుడు బర్త్డే రోజు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడికన్నా వెళ్తాను. బట్ ఈసారి కొత్తగా ఏదైనా చేద్దామని ఎలోన్గా వెళ్తున్నా. సో ఇదే శివ టెంపుల్ బెంగళూరులో. సో చూడడానికి ఫస్ట్ జస్ట్ ఆ శివలింగమే అనుకున్నా. తర్వాత తెలిసింది ఆ గుహలా ఉండేదాని లోపలికి పోవాలని. సో మీరు వీడియో అంతా చూడండి, ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూపించాను. సో హోప్ వీడియో అంతా చూస్తారు, లైక్ చేస్తారని అనుకుంటున్నా. యాక్చువల్లీ టెంపుల్ అంతా డిఫరెంట్ వైబ్ ఉండే, చాలా ప్రశాంతంగా ఉంది. శివ టెంపుల్ 65 feet స్టాట్యూ ఉంటుంది లోపల. అది మొత్తం మీకు చూపించాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఐ హోప్ యు ఆల్ లైక్డ్ ఇట్. బెంగళూరులో ఎవరైనా ఉంటే కంపల్సరీ మస్ట్ విజిట్ చేయండి. శివోహం శివ టెంపుల్ కెంఫోర్ట్ మాల్ దగ్గరే పక్కనే ఉంటుంది. డైరెక్ట్ నేనైతే కాడుగొడి దగ్గర ఎక్కాను. కాడుగొడి నుండి అయితే డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి. మురుగేష్ పాల్యాకి దిగాము అంటే ఒక 150 meters నడిస్తే సరిపోతుంది. పక్కనే టెంపుల్. సో యూ కెన్ విజిట్ ఈజీలీ. వీడియో ల్యాగ్ ఉంది అని అనుకోకండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూపించాలి అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ కానీ అవి ఏమీ పెట్టకుండా మీకు మొత్తం చూపించాలి అని చెప్పేసి నేను ఇంతసేపు పెట్టాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా, ల్యాగ్ అనుకోకుండా ప్లీజ్ చూడండి వీడియో అంతా. సో అక్కడ రుద్రాక్షవి ఇచ్చారు. అవి ఒక్కొక్కటి అలా లైన్గా మొత్తం స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఆ బౌల్స్లో వేసుకుంటా రావాలి. సో అందుకు ఆ రుద్రాక్షలు ఇచ్చారు.
మహుంకారరూపం శివం శివం महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरम् अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेघनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्षप्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं डठक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दनन्दं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरम् अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं ग्रीष्मेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरम् लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् ॐ नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। ओङ्कारं सृष्टिसारं विधिलिखितं मोक्षदक्षं सुभिक्षं गङ्गाङ्गं दिव्यलिङ्गं गजमुखविनुतं सान्नपूर्णा समक्षं वेदार्थं व्यासपीठं सुरमुनिसहितं शान्तिकान्तं सुखान्तं विश्वेशं चित्प्रकाशं श्रितजनवरदं काशीनाथं नमामि। विप्रप्रेरितपरा दिक्पूरप्रदकर्पूरप्रभ अर्पिन्तुं शङ्करा सर्वं प्रावृतदर्पप्राभव विप्रप्रेरितपरा दिक्पूरप्रदकर्पूरप्रभ अर्पिन्तुं शङ्करा। शिव शिव शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर दिगिरारा प्रियताण्डव शङ्कर प्रकट शुभङ्कर प्रणय भयङ्कर दिगिरारा शिव शिव शङ्कर हर हर शङ्कर जय जय शङ्कर दिगिरारा प्रियताण्डव शङ्कर प्रकट शुभङ्कर प्रलय
ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇంకా రిటర్న్ అయిపోయాను నేను మళ్ళీ నా పీజీకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. గైస్ చూసారు కదా ఏంటి ఎలా జరిగింది, ఎంత హ్యాపీగా జరిగింది ఏంటి అని చూసారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. డూ subscribe and don't forget to click the bell icon as well. Okay, please support me. Signing off, Funny Queen. Bye bye.